కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ కొన్ని రోజుల నుంచి హాట్ టాపిక్ అవుతున్న స్టేషన్ ఇది. ఇద్దరు ఎస్ఐలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ పోలీస్ స్టేషన్ వెనుక ఏదో మిస్టరీ ఉంది. పై అధికారుల ఒత్తిడి వల్లే ఎస్ఐలు ఆత్మహత్యలు చేసుకున్నారని వాళ్ళ బంధువులు అంటున్నారు. అంత ఒత్తిడి తీసుకువచ్చే విషయం కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్లో ఏముంది? 2016 ఆగస్టు 16 కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్లో అప్పటి ఎస్ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. తన రివాల్వర్తో కాల్చుకొని చనిపోయారు. ఎస్ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్య సంచలనం సృష్టించింది. పై అధికారుల వేధింపుల వల్లే ఆయన చనిపోయాడని పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. మామూళ్ల కోసం పై అధికారులు పీక్కు తినడం వల్లే రామకృష్ణారెడ్డి బలవన్మరణం చేసుకోవాల్సి వచ్చిందని సన్నిహితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బుల కోసమే వేధించే వాళ్ళు. మొన్న పిఎం బందోబస్తుకు అయిన ఖర్చు కూడా 2 lakhs వరకు అయితే కూడా సిఐకి చెప్తే నాకేం చెప్తున్నా, నాకు ఇవ్వాల్సిన నాకు అనవసరం అవన్నీ నాకు చెప్పకు అని చెప్పిండ్రంట. అవన్నీ రామకృష్ణారెడ్డి సూసైడ్ జరిగి సంవత్సరం కాకుండానే అదే స్థలంలో కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలోనూ పై అధికారుల వేధింపుల అంశమే మొదట తెరపైకొచ్చిన కారణం. అసలే చేసుకోడు, ఎవరో చంపేసే పోయిర్రు, రాగానే గుంజుకొని పోయిర్రు, కనీసం రెస్పెక్ట్ లేకుండా గొర్రె గుంజుకుంటూ పోయిర్రు, కాళ్ళు పట్టుకొని గుంజుకుపోయిర్రు. ఏసీపీ నన్ను డబ్బులు అడిగిన రచన, నేను ఇయ్యనన్నాను, నీ మొహం మీదనే చెప్పేసిన, నేను అసలే డబ్బులు ఇయ్యనని చెప్పినా అన్నాడు. ఏసీపీ అరేంజ్మెంట్ ఉన్నది, నాకు వారం రోజులలో పోదాం, మనం ఇక్కడ నుంచి ఇక్కడ ఉండొద్దు మనం అన్నాడు నాతోని. ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య తర్వాత శిరీష బ్యూటిషియన్ కేసుకు లీడ్ గా మారినప్పటికీ కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్లో ఏదో జరుగుతోంది అనే డౌట్ వచ్చింది. రామకృష్ణారెడ్డి ఆత్మహత్య టైంలో పై అధికారుల ఒత్తిళ్ల అంశం చాలా పెద్ద ఎత్తున చర్చకొచ్చింది. ప్రభాకర్ రెడ్డి బంధువులు కూడా డిపార్ట్మెంట్లోని సీనియర్ల ఒత్తిళ్లపై ఆరోపణలు చేశారు. ఆత్మహత్య చేసుకునేంత స్థాయిలో ఎస్ఐలపై ఒత్తిళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కుకునూర్పల్లిలో పని ఒత్తిడి ఉంటుందా అంటే అతి తక్కువ సివిల్ క్రిమినల్ కేసులు నమోదయ్యే పోలీస్ స్టేషన్లలో కుకునూర్పల్లి ఒకటి. మరి ఒత్తిళ్లు ఎక్కడి నుంచి అంటే ఒకటే సమాధానం, మామూళ్ల కోసం పై అధికారుల నుంచి విపరీతమైన ప్రెషర్. పోలీస్ కలెక్షన్లకు కుకునూర్పల్లి ఫుల్గా నిండిన ఏటీఎం లాంటిది. ఎస్ఐ, సిఐ, ఏసీపీ, డీసీపీ, కమిషనర్ స్థాయి వ్యక్తుల వరకు కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ నుంచి లక్షల్లో వచ్చే బాటాలకు అలవాటు పడ్డవాళ్లే. కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ వెనుకున్న కలెక్షన్ తతంగంపై నిఘాలో విస్తుపోయే విషయాలు వెలుగులోకొచ్చాయి. కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ పోలీసులకు ఇక్కడ ఉన్నన్ని ఆదాయ మార్గాలు మరే పోలీస్ స్టేషన్ పరిధిలో లేవని ప్రచారం ఉంది. ఇసుక లారీలు, బొగ్గు లారీలు, యాక్సిడెంట్ కేసులు, లిక్కర్ వ్యాపారం ఒకటేమిటి, లక్షల్లో కలెక్షన్లు కురిపించే దందాలన్నిటికీ అడ్డా కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్. నెలకు 25 లక్షల నుంచి 30 లక్షల వరకు వసూళ్లు వచ్చే ఈ పోలీస్ స్టేషన్పై టాప్ లెవెల్ పోలీస్ ఆఫీసర్ల వరకు కన్నుంటుంది. అయితే సడన్ గా వసూళ్లు తగ్గిపోవడం ఇక్కడి ఎస్ఐల పాలిట శాపంగా మారింది. కుకునూర్పల్లి వసూళ్లు, ఎస్ఐల ఆత్మహత్యలపై టీవీ9 కీలకమైన సమాచారాన్ని రాబట్టింది. హైదరాబాద్కు 68 కిలోమీటర్ల దూరంలో ఉంది కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్. హైవేకు దగ్గరగా ఉండే ఈ పోలీస్ స్టేషన్ కు కేసులు పెడత చాలా తక్కువ. హైవేలో జరిగే యాక్సిడెంట్ కేసులు ఒక్కటే ఇక్కడ ఉండే యాక్టివిటీ. అయితే హైదరాబాద్కు ఎంట్రీగా ఉండే కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ పెద్ద కలెక్షన్ సెంటర్. ఈ కలెక్షన్ సెంటర్ వసూలు వ్యవహారంపై టీవీ9 నిఘా పెట్టింది. కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ కు ఇసుక లారీలు, బొగ్గు లారీలు, వైన్ షాపులు, యాక్సిడెంట్ కేసులు, వ్యభిచార గృహాల రూపంలో పెద్ద ఎత్తున మామూళ్లు వస్తుంటాయి. ఇంతకు ముందు ఇసుక లారీలు ఒక్కో పోలీస్ స్టేషన్ కు నెలకు 1500 రూపాయల చొప్పున చెల్లించేవాళ్లు. స్థానిక పోలీస్ స్టేషన్ 500 రూపాయలు మినహాయించి మిగతా సొమ్మును పై అధికారులకు పంపేవాళ్లు. అయితే రాష్ట్ర విభజన తర్వాత సిద్దిపేట సహా మిగతా ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లు హైవేల్లో సీసీ కెమెరాలు అమర్చడంతో కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ కలెక్షన్ సెంటర్ గా మారిపోయింది. ట్రాన్స్ఫర్ అయ్యేది 2-3 రోజులు అయితే ములుక అయ్యేది. నాకు ఈడేది అని ములుక 3-4 రోజులు అయితే ఆడున్న కొద్దిగా నేను బతుకుతాడు అనిపించింది. ఆడుంటే క్వార్టర్స్ పక్కన ఉంటుంది కదా. ఇది
కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ పై కేసులు ఒత్తిడి కంటే మామూలు ప్రజలే ఎక్కువగా ఉంటుందనే విమర్శల లోతు తెలుసుకోవడానికి టీవీ9 నిఘా ప్రయత్నించింది. కుకునూరుపల్లి ఊళ్ళో పోలీస్ స్టేషన్ పరిసరాల్లో పరిశీలించింది. కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ కు ఇసుక లారీల వసూళ్లు ప్రధాన ఆదాయం. కుదురుపాక, కోడిముంజ, కొత్తపల్లి మార్గాల నుంచి రోజుకు 400 ఇసుక లారీలు హైదరాబాద్కు రవాణా అవుతాయి. ఇందులో ఏ లారీకి వేబిల్లులుండవు. ఓవర్లోడ్ కు లెక్కే లేదు. టైము డేటు లేకుండా ఖాళీ వేబిల్లులతో లారీలు వెళ్లిపోతుంటాయి. ఇలా యథేచ్ఛగా సాగిపోతున్న ఇసుక లారీల దందా కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ కనుసన్నల్లోనే జరుగుతుంది. రోజుకు 400 లారీలు. ఒక్కో లారీ నుంచి నెలకు 3000 రూపాయలను కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ కు మామూలుగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు లేదు. ఇప్పుడు ఓవర్లోడ్ జీరో ఫుల్ నడవంగా వస్తూ ఉండే మామూలు. ఇప్పుడు జీరో నడవట్లేదు. ఎక్కడ టైం తీసి పడేసి మా దిక్కు మా ఏరియాలో ఒక బొగ్గు డిపోల పైసలే నెలకు 5 లక్షలు వస్తున్నాయి. బొగ్గు డిపో జీరో లారీలకి వచ్చే బొగ్గు అందరూ వచ్చి కొని అది జీరోలా. ఇప్పుడు లారీలకు సిగరెట్కి వెళ్ళి వస్తుంటే వాళ్ళకి వెళ్ళి కొంచెం కాల్ చేసి అలా నానా రకాల ఇబ్బంది పడి ఏదో ఒకటి అవుతుంది. ఓన్లీ లారీ పైసలు లేకపోతే ఇంకేమన్నా వస్తాయి వేరే బిజినెస్ లారీలే. ఇసుక దందా తర్వాత కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ కు ఉన్న మరో ఆదాయ వనరు బొగ్గు లారీలు. హైదరాబాద్ లో ఉన్న పరిశ్రమల కోసం రోజు 200 బొగ్గు లారీలు ఈ హైవే మార్గం ద్వారా రాజధానిలోకి ప్రవేశించేవి. ఒక్కో లారీ దగ్గర నుంచి 4000 రూపాయలను ఈ పోలీస్ స్టేషన్ కు కప్పంగా చెల్లించేవాళ్లు. ఈ లారీల నుంచి మామూలు బస్సులకు కొంతమంది కానిస్టేబుల్ పనిచేసేవాళ్లు. వాళ్లను కండక్టర్లుగా వ్యవహరిస్తారు. ఇక్కడ ఈ కలెక్షన్ చేయడానికి ఏదైనా కానిస్టేబుల్ జరుగుతున్నారా? రాకపోతే వీళ్ళు లారీల మీద లాపుతుంటారా? అవన్నీ మాకు తెలియదు సార్. ఇప్పుడు అంతకుముందుకు అయితే బొగ్గుల వాళ్ళు డైరెక్ట్ వచ్చి అడుగురు, లేదు సార్ ఇది అని చెప్పారు. ఓడు వసూలు రాజా ఓడు ఉంటుండే. ఇప్పుడు మరి వసూలు రాజా ఉన్నాడా, ఎవరు అడుగుతున్నారు మనకి? అప్పుడు వసూలు అయితే అప్పుడు పాత సైడ్లో అడిగా వాళ్ళు ఉండే కానిస్టేబుల్ ఉండే కదా. ఎందుకు పోయి ఉన్నారు, వసూలు చేసి పోయారు. ఇంకేందుకే అంటే పేరు నేను ఎంక్వైరీ చేస్తే ఒక ముస్లిం పేరు వచ్చింది. ఇసుక లారీలు, బొగ్గు లారీలతో నెలకు లక్షల రూపాయల్లో కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ కు వసూళ్లు వచ్చేవి. గతంలో ఏఆర్ కానిస్టేబుల్ సుభాని ఈ కలెక్షన్ల కండక్టర్ గా వ్యవహరించేవాడు. అతని తర్వాత కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వసూళ్ల తంతు జరిగేది. ఈ కానిస్టేబుళ్లు ఆలియాస్ కండక్టర్లు డిఎస్పీకి నమ్మిన బంట్లుగా ఉంటారు. ఇక్కడ వసూలయ్యే ప్రతి పైసా వివరాలను పై అధికారులకు చేరవేస్తారు కండక్టర్లు. నాకు 2 సార్లు చనిపోయే ముందు, నెల ముందు కలిసి స్కూలు ఇక్కడ సత్యసాయి స్కూల్ ఓపెన్ అవుతుంది అక్కడ కుండపాక దగ్గర. బాగా లాంగ్ టైంలో అక్కడనే ఒక 10-15 నిమిషాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఉన్న ఇంకో తోటి వేసే ఉన్నాడు మోహన్ రెడ్డి, వాళ్ళు గౌరవం సస్పెండ్ అయింది చూడు. వాళ్ళు ఇద్దరు కలిసి కూర్చున్నారు. ఇట్లానే కూర్చున్నాం. కొత్తగా ముగ్గురం కూర్చున్నాక సర్పంచ్ గారు రండి కూర్చోండి, ఊరికి అక్కడ ఏముంటారంటే ఆయన వచ్చి కూర్చున్నాం. చెప్పండి సార్ అంటే, చెప్పండి సార్ అంటే ఏముందబ్బా ఎట్లున్నా సార్, ఇంకేంది సిఐ పోయింది కదా. మా ఊరిలో మొత్తం డీజిల్ ఒక 20-25 మంది మీద అందరూ డీజిల్ అమ్ముకుంటారు. లోపల లారీలో అమ్ముతా ఉంటారు చిన్న నాకు ఊరి మీద కాంట్రవర్సీ ఎందుకు సార్? సరే నేను సర్పంచ్ అంటే నీకు పై అధికారులు వెళ్ళాలని కేసు చేసినా అయిపోయింది. వాళ్ళందరూ ఊర్లో వెళ్ళి బయట ఉంటాను వెళ్ళి అన్నీ ఎందుకు ఉన్న రోజులు మంచిగా ఉండగా ఏం లేదా ఒక వారం 15 రోజులు నేను కూడా ఇంచెల్లి పోతాను. అసలు టేబుల్ మీద పెట్టినా కూడా నన్ను పంపిస్తలేదు ఇక్కడికి. ఏదైనా వేసినాను పంపించేసి ఇక్కడ ఏదో ఒకటి చేయంటే ఏమే సార్ అంత ఇబ్బంది ఏమున్నా అంటే ఏం లేదా పోవాలి ఇక్కడికి వెళ్ళి ఊకే ఎందుకు బాగా ఇబ్బంది అని అన్నట్టు మాట్లాడాడు. అనగా తర్వాత 4-5 రోజులకే అంతకుముందు నెల ముందే నాకు సీసీ కెమెరాలు పెట్టి ఆడౌట్ అన్నాడు. పెట్టిమంటే నిలబడి పెట్టిమంటుండేమని చెప్పేసి ఆవిడ కెమెరా నెంబర్ తీసుకొని ఫోన్ చేశాను. సర్పంచ్ గారు ఎక్కడికి రావాలన్నాడు. కుకునూరుపల్లికి రామన్నాడు. వచ్చిన తర్వాత సారు 1, 2, 3, 8 కెమెరాలు బాక్స్ చెప్పిండు. 150,000 అవుతున్నాడు. 150,000 దేనికోసము అన్న కెమెరా పెట్టి అదే ఎవరు ఇవ్వాలి పైసలు అన్న, నువ్వు ఇస్తావాడు కదా. నేను ఇవ్వడమైతే కంపెనీలోనే లేకపోతే నేను ఎందుకు ఇవ్వాలని అనగానే సరే నేను తర్వాత ఫోన్ చేస్తాను పెట్టేసిన. పెట్టియాలంటే నేను ఉండలేడేమో ఏడేడు అవసరం ఉండే పెట్టియాలని నేను అనుకున్నాను. సరే ఏమైందప్ప కెమెరా కూడా వచ్చిందట. అవును సార్ కెమెరా కూడా వచ్చింది. నేను ఏం చేయాలి వాటిని ఎవరికన్నా వేసి రైస్ మిల్లర్ వాడాడు అందరు మనిషికి 50,000 వేసి చేపి అన్నాడు. అది నువ్వు అడుగు. సర్పంచ్ గారికి లేదు నాకు 10,000 అంటే నేను ఇస్తా కానీ వాడిని వినో నేను ఎందుకు అడుగుతాను, మీరు ఆడుకోరాడు. బండల కంపెనీ ఉంది, పోలీస్ స్టేషన్ ఉన్నది, ఇంకోటి ఫంక్షన్ హాల్ ఉన్నది అని చెప్పేసి తను
అట్లా కాదని ఒక 12 అవి చెప్పి అన్నాడు మార్కెట్లో. హైవే పక్కనుండడంతో కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ కు యాక్సిడెంట్ కేసులు ఎక్కువగా ఉంటాయి. నెలకు కనీసం 10-15 యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. అయితే దాదాపు అన్ని కేసులు ఈ పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్లుగా మారిపోతాయి. ఒక్కో కేసుకు 1,00,000 నుంచి 2 లక్షల వరకు వసూలు చేస్తారు ఇక్కడ. ఇంకా లేకుండా సార్ రామకృష్ణారెడ్డి ఉన్నప్పుడు అయితే 4-5 లక్షల వరకు చెప్తుండే, వాడిస్తాడు వీడిస్తాడు, కొన్ని అబ్బాయి అన్ని వానికి వెనుకుని పోతాయని. మళ్ళీ వీళ్ళ తర్వాత పెంచిరా తగ్గిందా తెలియదు. రోడ్ యాక్సిడెంట్లలో అయితే ఇప్పుడు గజ్వేల్ నేను చెప్తున్నాను కదా, ఏమంటే పొక్లింగ్ బైక్ వన్కి యాక్సిడెంట్ అయితే 2 లక్షలు డిమాండ్ చేస్తారు, 1,50,000 తీసుకోరు, కేసు కాకుండా చేశారు. అట్లాంటి 5 ఎకరాల కింద నుండి మీద దాకా ఉంటాయి. వీడు ఒకటే కొట్టాడు కదా, ఓకే. అండ్ అయితే మొత్తం ఇట్లా కట్ చేసి పడితే కాలు మొత్తం పోయింది బైక్ ఉంది. జేసీ ఫోన్ మీద ఏమి యాక్షన్ తీసుకోకుండా తూతూ మంత్రంగా కేసు పెట్టేసి వాళ్ళ దగ్గర 1,00,000 మీ హైవే మీ కుకునూరు హైవే బోర్డర్లో చెప్పలేము సార్. అవన్నీ ఒక అందాజ అయితే ఒక్కొక్క 4-5 యాక్సిడెంట్లు కూడా అవుతాయి. ఒక్కొక్కసారి నెలకు 4-5 కాకపోవచ్చు, నెలకు 50 దాకా అయితే చిన్న పెద్ద. ఇక్కడ నుండి కొండపాక దాకా కొండాల దాకా పోలీస్ ఇదే. తలారి మామూళ్లు కాకుండా వైన్ షాపుల ఆదాయం కూడా ఎక్కువే. హైవే కావడంతో అర్ధరాత్రి వరకు ఈ చుట్టుపక్కల వైన్ షాపులు తెరిచే ఉంటాయి. అందుకు నెలకు 1,50,000 దాకా కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ కు వసూళ్లు అందుతాయి. కుకునూరుపల్లి పరిసరాల్లో వ్యభిచార గృహాల నుంచి ఓ మోస్తరు స్థాయిలో మామూళ్లు కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ కు అందుతాయని ప్రచారం ఉంది. మొత్తం మీద లక్షల్లో వసూలయ్యే మామూళ్లకు కస్టోడియన్లుగా కుకునూరుపల్లి ఎస్ఐలు పనిచేస్తుండేవాళ్లని TV9 పరిశోధనలో బయటపడింది. అయితే క్రమేణా మారిన పరిస్థితులు ఎస్ఐలపై విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చింది. లక్షల్లో వసూళ్లు ఉన్న కుకునూరుపల్లి పోలీసులపై సడన్ గా ఒత్తిడి ఎందుకు పెరిగింది? పై అధికారులు ఎస్ఐలపై ప్రెషర్ పెడుతున్నారంటూ వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలు ఎంత? ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని పరిణామాల వల్ల కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్కి వసూళ్లు తగ్గిపోయాయి. ఒకప్పుడు 25 లక్షలకు పైగా వచ్చే వసూళ్లు ఇప్పుడు 15 లక్షలకు పడిపోయాయి. అయితే డిపార్ట్మెంట్ పెద్దలు ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఎస్ఐలపై ఒత్తిడి పెడుతున్నారని కుకునూరుపల్లిలో ప్రచారం ఉంది. కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్లో వసూలయ్యే కలెక్షన్లో ఎస్ఐ స్థాయి నుంచి సిఐ, ఏసీపీ, డీసీపీ, కమిషనర్ స్థాయి వరకు వాటాలు వెళ్తాయని ప్రచారం ఉంది. అయితే ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు కుకునూరుపల్లిలో వసూళ్లు భారీగా తగ్గిపోయాయి. ఒకప్పుడు 200 వరకు వచ్చే బొగ్గు లారీల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఇంతకుముందు 25 చోట్ల బొగ్గు డంపులు ఏర్పాటు చేసుకుని లారీ డ్రైవర్లు లోకల్గా బొగ్గు స్మగుల్ చేసేవాళ్లు. ఇప్పుడు అది పూర్తిగా ఆగిపోయింది. మహారాష్ట్ర, ఒరిస్సాల నుంచి డైరెక్ట్ గా హైదరాబాద్ కు బొగ్గు రవాణా కావడం, లారీల ఖర్చు పెరిగిపోవడంతో రైలు వ్యాగన్ల ద్వారా కోల్ సప్లై పెరిగిపోయింది. దాంతో వసూళ్లు గణనీయంగా పడిపోయాయి. ఏం కావాలని నన్ను అడిగాను. పోలీసు వాళ్ళు ఎప్పుడైనా అవసరం అవుతారు కదా సార్, మీ ఇష్టం చూడండి అని అన్నాక ఆయన కూడా వెనక ముందు ఏమవలసాను. అప్పుడే 50,000 ఇచ్చినట్టుండే, 50,000 చెక్ ఇచ్చినట్టున్నాడు. ఇచ్చిన రోజు రాత్రి రేపు తెల్లారో లేదన్నా. అసలు ఈ పోలీస్ స్టేషన్ వచ్చిన వాళ్ళు ఫైల్ చేసుకుంటున్నారు. ఎందుకు అంత ప్రెజర్ ఏముంటుంది? ఆయనకైతే బార్డన్ ఉండదు సార్ అక్కడ అనేది ఏం తెలియదు. తర్వాత ఈయన కూడా మధ్యలో 2-3 సార్లు అడిగిన, ఏం సార్ అంటే అంతా పిరికోడు ఎవడు పోయి ఏమి ఉండదు, సచ్చంతా ఏం లేదు. ఎస్ఐ రామకృష్ణారెడ్డి మరణానికి సిఐ వెంకటయ్య, డీఎస్పీ శ్రీధర్ ఒత్తిళ్లే కారణమని ఆరోపణలొచ్చాయి. వసూళ్లు తగ్గిపోవడంతో ఇక్కడ ఎస్ఐలపై ఒత్తిడి పెరుగుతూ వచ్చిందని స్థానికులు TV9తో అంటున్నారు. రామకృష్ణారెడ్డి ఆత్మహత్య తర్వాత కుకునూరుపల్లి ఇసుక కలెక్షన్ సెంటర్ను తాత్కాలికంగా పాత సెంటర్ చిన్నకూడూరుకు మార్చారు. అయితే మళ్లీ కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ కు కలెక్షన్ సెంటర్ ను మార్చాలనుకుంటున్నారు. ఆడున్నా కొంచెం నేను బతుకుతాడు అనిపించింది. ఆడుంటే క్వార్టర్స్ పక్కన ఉంటుంది కదా ఇది. ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి సూసైడ్ తో కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడి విషయాలు బయటపడకుండా పెద్ద ఎత్తున కానిస్టేబుళ్ల బదిలీ జరుగుతోంది. చాలా రోజుల నుంచి ఇక్కడుంటున్న 25 మంది కానిస్టేబుళ్లను 25 పోలీస్ స్టేషన్లకు ఒక్కొక్కరిని బదిలీ చేశారు. ఇంతవరకు కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గూడపుఠానిని ముసుగు వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.